నమస్తే, వెల్కమ్ టు లియో. ఫిలిం నగర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ కొనసాగబోతున్నాయి, ఏ ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి, ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఫిలిం నగర్లో ఏ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కబోతున్నాయి, చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కుతున్నాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏ ప్రాజెక్ట్స్ ఎక్కే అవకాశం ఉంది, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే పట్టాలు ఎక్కుదాం అనుకున్న ప్రాజెక్టులు పక్కదారులు పడుతున్నాయి. అసలు ఎవరు ఊహించిన విధంగా కొత్త ప్రాజెక్టులు అయితే పట్టాల మీదకి వస్తున్నాయి. అలా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారితో పట్టాలు ఎక్కాల్సిన ప్రాజెక్టు అది ఆ మాటలు లేవు. ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి గారికి ఒక మంచి కామెడీ లైనప్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పారని చిరంజీవి గారు కూడా దానికి ఓకే అన్నారని సమాచారం. ఇప్పుడు విశ్వంబర ఎటాగో సమ్మర్కి అనుకున్నారో, సమ్మర్ నుంచి ఏప్రిల్కి ముందు జరుగుద్ది అంటున్నారు. ఆ విశ్వంబర రాగానే వచ్చినా రాకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు అనిల్ రావిపూడిను చిరంజీవి గారి సినిమా కూడా పట్టాలు ఎక్కేస్తుందని సమాచారం అయితే ఉంది. అంటే పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అనిల్ రావిపూడి సినిమాలో చాలా ఫాస్ట్గా చేస్తాడు. అయితే ఫ్యామిలీ జానర్ కాబట్టి దాన్ని పెద్ద ఓకే హడావుడికి చేయక్కర్లేదు. 90 రోజుల్లోనూ 100 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తారు. సంక్రాంతికి విడుదల చేసేలాగా ప్లాన్ చేసుకుని అనిల్ రావిపూడి ఉన్నారు. ఈసారి సంక్రాంతికి ఎట్టాకో సంక్రాంతికి వస్తున్నాం వచ్చారు కాబట్టి వచ్చే సంక్రాంతి మీద కూడా ఆయన ఫోకస్ పెట్టి అనిల్ రావిపూడి ముందుకెళ్ళిపోతున్నాడు అనేది ఒక సమాచారం. అయితే గతంలో మనం చూసాం చాలా వరకు కూడా ఫ్యామిలీ డ్రామాలు కావచ్చు లేదా కామెడీ సినిమాలు కావచ్చు, ఇవే చిరంజీవి గారికి ఒక మంచి పాజిటివ్ టాక్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. గతంలో బావగారు బాగున్నారు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాలే చూసుకోవచ్చు. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలు కానీ లేదా కామెడీ ఓరియంటెడ్ మూవీస్ చిరంజీవి గారు చేయడాన్ని ఎలా చూడాలంటే? ఆయన కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. యాక్షన్ మనకు తెలిసిందే, డ్యాన్స్ మనకు తెలిసిందే, కానీ కామెడీ పాత్రలు కూడా గ్యాంగ్ లీడర్లోనూ చూసుకున్నా కానీ ఆ మధ్యన శంకర్దాత ఎంబీబీఎస్ కానీ చంటబ్బాయి కానీ లేకపోతే మొన్న ఈ మధ్యలో వచ్చే సినిమాలో కూడా ఆ టైమింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. పైగా ఒక యాక్షన్గా వెళ్ళిపోయిన తర్వాత రిలీఫ్ కోసం కూడా తను మార్చుకుంటారు, ఈ తరహా పాత్రల వైపు మొగ్గు చూపుతారు. చిరంజీవి గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యంగా అనిల్ రావిపూడి సక్సెస్ మీద ఉన్నాడు. మొట్టమొదటిసారిగా అనిల్ రావిపూడితో సినిమా చేద్దామనే కోరిక, సక్సెస్ మీద ఉన్నాడు ఆ డైరెక్టర్ కాబట్టి ఎట్టాగో ఆయన ఈ సంక్రాంతికి వస్తున్నాం సంబంధించిన ఆయన మేకింగ్ అందరూ తెలిసిందే కాబట్టి ఆటోమేటిక్గా చేద్దామనే ఆలోచన ఉంటుంది. దాంతోనే అనిల్ రావిపూడి చెప్పిన కథకి ఆయన ఓకే చెప్పినట్టున్నారు. జనరల్గా అయితే ఈ సినిమాకి బదులు కురసాల కళ్యాణకృష్ణతో ఒక సినిమా అనుకున్నారు, అది పక్కకెళ్ళింది. మన గ్రాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో కూడా అనుకున్నారు, అది ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా నలుగుతుంది అది. ఆ తర్వాత శ్రీకాంత్ బోదేలతో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ బోదేలతో ఒక సినిమా ఉందన్నారు, ఆ సినిమా ప్రస్తావన కూడా ప్రస్తుతం పక్కదారికి వెళ్ళిపోయింది. అవన్నీ వెళ్ళిపోయి కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు పట్టాల మీద వస్తుంది. సో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ అనిల్ కాంబినేషన్లో సినిమా గురించి టాక్ నడుతుంది. భారీ సెట్ వేస్తున్నారని, డ్రాగన్ అని అనుకుంటున్నారు కాబట్టి అది వార్ 2 ఎట్లా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సెట్ మీద వెళ్తున్నాడు అనేది ఇది ఒక వార్త. ఇది త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా అఫీషియల్గా రాబోతున్నాయి. ఇక వచ్చేసరికి బన్నీ పుష్ప 2గా వచ్చి దూసుకుపోతున్న బన్నీ వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా అని అనుకున్నారు. ఆ సినిమా మరి ఏంటంటే ఒక మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా లెవెల్లో చేద్దామనే దీంతోనే కథ మీదే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చున్నారనేది టాకు. ఆల్రెడీ బన్నీతో త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, జులాయి కానీ, అలా వైకుంఠపురం కానీ సినిమాలు హిట్లు ఉన్నాయి కాబట్టి త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు అనేది ఒక సమాచారం. ఆ ప్రాజెక్టు మీద ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది వార్త, అదొకటి అండి. అయితే ఒకవేళ ఇది పాన్ ఇండియా మూవీ అయితే ఇది ఫస్ట్ త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ కింద చూడొచ్చు అంటే సోషియల్ ఫాంటసీ కాన్సెప్ట్కి వెళ్ళిపోతారండి త్రివిక్రమ్ సినిమాస్, పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. ఇది కాకుండా మోక్షజ్ఞ సినిమా విషయంలో కూడా రకరకాల టాక్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ప్రాజెక్ట్ ఉంటుందా లేదని డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ మాస్ మసాలా సినిమాని బాగా చేయలేడా, ఎందుకంటే సోషియల్ ఫాంటసీ వైపు చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నుంచి కొత్త ప్రాజెక్ట్ వైపు వెళ్దాం, కొత్త డైరెక్టర్ వైపు వెళ్దామనే ఆలోచన కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి తో జై హనుమాన్ చేద్దామని అనుకున్నాడు. ఆ జై హనుమాను వ్యవహారం ఎంతవరకు వచ్చిందో తెలియదు. మోక్షజ్ఞ సినిమా విషయం తేలట్లా. ఇది ఒక డోలాయమాన స్థితిలో అయితే ఈ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఉందనేది ఒక సమాచారం. ఎందుకంటే మొన్న ప్రారంభమైపోతుందన్నారు, అది జరగలేదు, వాయిదా పడిపోయింది. ఇట్లా 2-3 సార్లు గత సంవత్సరం అంతా వాయిదాలు పడుతూనే జరిగింది. ఇప్పటికైనా అది కొలిక్కి వస్తుందనేది చెప్పలేము. అయితే మోక్షజ్ఞ ఫాదర్ బాలకృష్ణ గారి ప్రాజెక్ట్స్ ఏమేమి పట్టాలెక్కబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆదిత్య 999 మ్యాక్స్
మీద ఆయన ఫోకస్ పెడతారా, ఆయన డైరెక్ట్ చేస్తారా, లేకపోతే ఇంకా ఏం చేయబోతున్నారు. అఖండ 2 ఏమన్నా అఖండ తాండవం ఎట్టాగో సెట్స్ మీద ఉంది. అది ఆల్రెడీ అది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో బోయపాటి ఉన్నారనే సమాచారం. మరి ఇది కాకుండా ఇప్పుడు బాలయ్య బాబుతో పెద్ద సినిమాలు చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నట్టుగా మనకు ఒక సమాచారం వస్తుంది. ఒకవేళ కల్కి 2 చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో మరి బాలయ్య బాబు ఉంటారా? ఎందుకంటే వైజయంతి బ్యానర్కి ఎన్టీ రామారావు గారికి ఉన్న సంబంధం వేరు కదా. అక్కడ అసలు కల్కి పాత్ర ఎవరు పోషిస్తారు, ఆ కల్కి కృష్ణుడి పాత్ర అందులో ఎవరు, ఆ కృష్ణ పాత్ర రివీల్ చేస్తారా, మరి బాలయ్య ఏమైనా చేస్తారా, ఇలాంటి డౌట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇట్లా పెద్ద హీరోల పరంగా చూసుకుంటే పెద్ద హీరోలు లైనప్ అంతా ఇలాగే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఫిలిం నగర్లో మాత్రం చాలా క్రేజీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి కొన్ని అఫీషియల్గా కొన్ని అన్అఫీషియల్గా అయితే ఉన్నాయి. సో అన్ని అఫీషియల్గా ఎప్పుడు వీటి యొక్క టాక్ వస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.